ఫలితాల గందరగోళం వ్యవహారంలో ఇంటర్ బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిల్ అయిన విద్యార్థులందరి జవాబు పత్రాలను ఎలాంటి దరఖాస్తులు లేకుండా పునఃపరిశీలన చేస్తామని ప్రకటించింది. రీవెరిఫికేషన్ కోసం విద్యార్థులు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. ఇప్పటికే రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ కు దరఖాస్తు చేసిన వారికి డబ్బు తిరిగి చెల్లిస్తామని ప్రకటించారు. ఇంటర్ ఫలితాల్లో పొరపాట్లపై తీవ్ర దుమారం తలెత్తగా తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఫెయిల్ అయిన 3 లక్షల మంది పైగా విద్యార్థులకు ఉచితంగా రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ చేయాలని ఆదేశించారు. మరోసారి తప్పులు జరగకుండా పటిష్టమైన వ్యవస్థను రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశానుసారం ఇంటర్ బోర్డు అధికారులు ఫెయిల్ అయిన విద్యార్థులెవరూ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. రీవెరిఫికేషన్ ప్రక్రియ 12 రోజుల్లో పూర్తి చేసేలా ఇంటర్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. 15 రోజుల్లో మెమోలు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రీవెరిఫికేషన్ కోసం సిబ్బంది నియామకం చేపట్టారు. గతంలో మూల్యాంకనం చేసిన అధ్యాపకులతోనే పునఃపరిశీలనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంటర్ బోర్డు అధ్యాపకుల సెలవులు రద్దు చేసే యోచనలో ఉంది. ఉత్తీర్ణులైన విద్యార్థుల జవాబు పత్రాలు రీవెరిఫికేషన్ కోసం యథావిధిగా రుసుం చెల్లించాలని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. సప్లిమెంటరీ ఫీజు విద్యార్థులు చదివే కళాశాలలో చెల్లించాలని సూచించింది. సమాచార హక్కు చట్టం ఆర్టీఐ ద్వారా జవాబు పత్రాల ప్రతులు ఇవ్వడానికి వీల్లేదని ఇంటర్ బోర్డు అధికారులను ఆదేశించింది. ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు రీకౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్ కానీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. సువమోటోగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయిస్తుంది. సెకండ్, పాస్ అయినటువంటి వాళ్ళు నార్మల్ ప్రొసీజర్ ద్వారానే రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ ఆన్లైన్లో ఎప్పటిలాగానే అప్లై చేసుకోవచ్చు. రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కోసం ఎవరైనా డబ్బు కట్టినట్లయితే ఫెయిల్ అయిన విద్యార్థులకు తిరిగి వాపసు ఇవ్వబడుతుంది. అట్లాగే పాస్ అయినటువంటి వాళ్ళకు కూడా మార్కులలో తేడా ఏదైనా వచ్చినట్లయితే వారి యొక్క అమౌంట్ వారికి కూడా వాపసు ఇవ్వబడుతుంది. అప్లై చేసుకునే వాళ్ళకు గతంలో 25వ తారీఖు అన్నాము, ఇప్పుడు 27 వరకు కూడా అవకాశం ఇచ్చాము. కొన్ని అడిషనల్ సెంటర్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ఆన్లైన్తో పాటుగా ఆఫ్లైన్ కూడా కొన్ని సెంటర్స్లో చేసుకునేటువంటి అవకాశం. ఆన్లైన్ ఎప్పుడైనా ఇబ్బంది అయితే ఆన్ అండ్ ఆఫ్ వెబ్సైట్ ఆఫ్కి వెళ్తుందని తెలిసింది. బట్ ఇప్పటివరకే 50,000కు పైగా ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు. అండ్ ఆఫ్లైన్లో కూడా చేసుకునేటువంటి అవకాశం 27వ తారీఖు వరకు బోర్డు కల్పించింది. ఇంటర్ ఫలితాల అవకతవకలపై త్రిసభ్య కమిటీ నేడు నివేదిక సమర్పించనుంది. ఫలితాల్లో గందరగోళంపై విద్యాశాఖ త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. విద్యార్థుల నుంచి వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా పరీక్షా పత్రాల మూల్యాంకనంలో అవకతవకలపై కమిటీ విచారణ జరిపింది. బోర్డు అధికారుల సమాచారంతో సమగ్ర నివేదిక రూపొందించింది. అందులో గ్లోబరీనా సంస్థకు బాధ్యతలు అప్పగింతలో నిబంధనలు ఉల్లంఘించినట్లు సమాచారం. ఇంటర్ బోర్డు నిబంధనలు బేఖాతరు చేసినట్లు కమిటీ గుర్తించినట్లు సమాచారం. త్రిసభ్య కమిటీ దర్యాప్తునకు 3 రోజుల గడువు కేటాయించగా ఇవాళ నివేదిక సమర్పించనుంది.